ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. Hi everyone, this is Ravindra Reddy. నేను హైదరాబాద్ నుంచి గురజాల మార్కెట్ వెళ్ళడం జరుగుతుంది. రాత్రి వచ్చేసి 11 గంటలకు హైదరాబాద్లో బస్సు ఉంది. సో బస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి గురజాలకు డైరెక్ట్ బస్సు లేదు. మధ్యలో దాచేపల్లిలో దిగి దాచేపల్లి నుంచి వెళ్ళాలా. దాచేపల్లి నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది గురజాల గేదెల మార్కెట్. చూపిస్తాను. టైము మార్నింగ్ 4 గంటలు అవుతుంది. 4 AM. దాచేపల్లి ఇది. ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ ఉంటుంది గురజాల గేదెల మార్కెట్. అక్కడ ఎద్దులు కూడా ఉంటాయంట. అన్ని వీడియోలు తీస్తాను. గేదెల మార్కెట్ ప్లస్ ఎద్దుల మార్కెట్ అన్ని. మార్నింగ్ వచ్చేసి టైం 7 అవుతుంది. చూడొచ్చు గుర్రజాల మార్కెట్ ఎలా ఉన్నాయో గేదెలు వస్తున్నాయి ఇప్పుడే. ఇవన్నీ వెహికల్స్ రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ కట్టేసరికి గేదెలు పోవడానికి కొంచెం ప్లేస్ ఇరికిరికి ఉంది. ఇక్కడ అంతా వర్షం అన్నట్టుంది. అంతా చిత్తడిగా ఉంది అంతా రోడ్ అంతా. చూడొచ్చు మీరు కూడా. లోపలికి ఉన్నాయి అట్లా గేదెలు. చూపిస్తాను గేదెల ధరలు ఎట్లున్నాయి, ఏ రేట్లలో సేల్ అయినాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఎక్కువ అయితే మాత్రం ఇక్కడ నిండుసూడి గేదెలు ఉన్నాయి. వారం 10 రోజులలో ఈయన గేదెలు ఎక్కువ వస్తున్నాయి. ముర్రా, గ్రేడ్ ముర్రా, నట్ఫారం గేదెలు ఉన్నాయి. ఈ 3 జాతి గేదెలు ఎక్కువ వస్తున్నాయి గురజాల మార్కెట్కు. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఇది హెవీ సైజ్ ఉంది. నేను స్టూడియో ఇది ఎంత చెప్తున్నావు అన్నది? జత 2 కలిపి ఎంత చెప్తున్నావు? 2,50,000. 2 కలిపి 2,50,000 చెప్తున్నారు. అంటే ఈచ్ వన్ వచ్చేసి యావరేజ్ మీద 1,25,000 చెప్తున్నారు. అన్న ఈ గేదెలు పాలు ఎన్ని ఇవ్వచ్చు అన్న? ఆ గేదె ఎన్ని ఇస్తుంది, ఈ గేదె పాలు ఎన్ని ఇస్తుంది? 6 అవుతుందా? 3 అవుతున్నా ఇప్పుడు. ఏంటి ఇవన్నీ అవుతాను? 7. లోకలేనా మీది? నర్సరావుపేట. రెగ్యులర్ తెస్తుంటారు ఇక్కడికి? ఎన్ని చేస్తుంటావు ప్రతి వారం? 4-3 అట్లా వేస్తుంటావు. ఎన్ని గేదెలు తెచ్చావు ఈ వారం? 4 గేదెలు తెచ్చానా? 4 గేదెలు. ఏమన్నా అమ్మినాయా? ఒకటి అమ్మినా. ఎంత కమ్మినావు? 96 అమ్మినా. 96,000 కమ్మినావా? ఇంకా 3 ఉన్నాయా? 3 ఉన్నాయి. ఇది ఒకటి అందులో? ఇది ఒకటి ఉంది. అవి 2. రేట్లు ఎట్లా? ఇది చెప్పాను. 5,000 అన్న ఈ జత. ఈ జత 2,05,000. 2 కలిపి 2,05,000. 6 లీటర్లు అవుతాయి. ఇది 6 అవుతుందా? 6 అవుతాయి. అది కూడా అంతే. అది 6 అవుతుంది. ఎన్ని అవుతుంటాయి? ఇంత 3 అవుతాయి అన్న. ఇంత 3 అవుతా. ఇప్పుడు రాత్రి వర్షం పడితే ఇక్కడ అంతా మీరు ఎక్కడ లోకల్ తెచ్చుకుంటారా? లోకల్ రైతుల కాడ తెచ్చుకుంటాం. రైతుల దగ్గర తెచ్చుకుంటారు. ఇదేనా? ఇది 1,35,000 పెట్రోల్ రూపాయలు. 1,35,000. ఎన్ని సార్ పాలు? 7 ఇచ్చింది. 7 టైం ఉంటుంది. 20 రోజులు ఉంటుందా? ఎన్ని తెచ్చుకుంటావు అన్న ప్రతి వారం? ప్రతి వారం 4-5 వస్తాయి. ప్రతి వారం 4-5 తెచ్చుకుంటావు. తెచ్చుకొని అమ్ముకోమోతాను. ఎంత చూసుకుంటావు మార్జిన్? మార్జిన్ ఎంత చూసుకుంటావు? 2 అయితే చాలా ఖర్చులు. ఒక వారం అంటే రైతులు ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ రేట్ వస్తుంది. తక్కువ. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఉంటుంది 80. ప్రతి వారం తెస్తావా? 10 వారం వస్తాయి. 4-5 ప్రతి వారం. నువ్వు మీ లోకల్ అంటే మీరు ఎక్కడ రైతు అంటే ఏ ఊర్లలో తిరిగి తెచ్చుకుంటారు? అక్కడ పల్లెటూరులోనే మా విలేజ్. చుట్టుపక్కల తిరిగి తెచ్చుకుంటుంటాం. ఇక్కడ ఎట్లా ఉంటది అన్న? చిట్టి ఎంత ఉంటది? అంటే కొన్న తర్వాత రైతులకు చిట్టి ఎంత ఉంటది? చీటియా 1000 రూపాయలు కాయదా? కాయిదా కాదు. కాయిదా అంటే కొనిచ్చిన వాళ్ళకి 1000 రూపాయలే. అక్కడ చిట్టి ఉంటుంది కదా, రైతు కొన్న వాళ్ళకి 200 ఉంటుంది, 300 ఉంటుంది. 100 రూపాయలు తీసుకుంటాం. 100 రూపాయల అంటే కొన్న వాళ్ళ దగ్గర 100, అమ్మిన వాళ్ళ దగ్గర 100. 200 చిట్టి. ఓకే సరే, థ్యాంక్స్ అన్న. అన్న ఎంత చెప్తున్నావు అన్న? ఎంత చెప్తున్నావు రేటు? 1,05,000. ఎన్ని
10 రోజులు అవుతుందా? వారమా? ఎన్ని ఇస్తుంది అన్న పాలు? పూటకైదు. రెగ్యులర్ చేస్తుంటావా నువ్వు ఇక్కడ అమ్మనికే? బేరం చేస్తుంటావా? 1,05,000 చెప్తున్నారు. రెండు అవుతుంటుందా పడ్డ ఇది? ఇది నిండు సుడి గేదె. ఎంత చెప్తున్నావు బ్రదర్? 65,000. ఒక వారం ఉంది. టైం టైం ఎన్ని రోజులు ఉంది? వారం రోజులు ఉంటుందా? ఎన్ని ఇవ్వచ్చు నీ అంచనా పాలు? అంటే నువ్వు అమ్మనికి ఇచ్చినావా లేదా? కొన్ని అమ్ముతావా నువ్వు? అంటే నువ్వు లోకల్లో కొంటుంటావా ఇక్కడ? అంటే రోజుకు 6.5 లీటర్లు పాలు ఇస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇంత 2 అయితే ఉంటాయా 3 అయితే ఉంటుందా? 2 అయితే. రెగ్యులర్ చేస్తుంటావు ఇక్కడికి? ఎన్ని చేస్తుంటావు? వారానికి 4 తెచ్చుకొని అమ్ముకొని పోతుంటావు. ఎంత ఒక 3-4 వేలు మార్జిన్ చూసుకుంటావా? 5 వేలు చూసుకుంటావా? అంతేనా? ఈ వారం ఎన్ని తెచ్చినావు? ఏమన్నా అమ్మినావా? 3 అమ్మినావా? 3 దాని మీద ఎంత లాభం వచ్చింది? అని ఎంత ఎంత పోయినాయి నువ్వు తెచ్చిన గేదెలు? 1,02,000. ఒకటి 1,02,000 అమ్మినావు. 1,69,000. 1,54. ఓకే. అన్ని నిండు సుడిదేనా? ఏమన్నా ఈ నేటి మొత్తం నిండు సుడిగా అమ్మేసినావు? ఓకే బ్రదర్. నిండు సుడి గేదె అని ఎంత చెప్తున్నావు రేటు? 1,05,000 చెప్పా. 1,05,000. ఎన్ని ఇస్తుంది పాలు? పూటకు 6 సాయంత్రం. ఎన్ని అవుతుంటుంది? ఇది 2 అవుతానా? 6-5 పాలు ఇస్తుందంట. చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా. ఈ గేదె 92,000కు సేల్ అయింది. 92,000కు. ఈ వీడియోలలో కొన్ని తెల్లారేటప్పుడు తీశాను, అందుకని చెప్పేసి కొంచెము వీడియో క్లారిటీ తప్పినాయి. ఇది సెకండ్ లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు. 2వ ఈత గేదె. తెలంగాణ సైడ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. రెడీ టు డెలివరీ బఫెలో. అన్న ఎంత కొన్నారు? 93,000 కొన్నారా? ఓకే. ఎన్ని అయితే ఉంటుంది అనేది గేదె? 3 అవుతుంటుందా? 7 ఇస్తా అనేసి చెప్తున్నారు. ఉన్నాయని ఇంటి దగ్గర మీకు గేదెలు? మీరు అమ్మినారా కొనుక్కున్నారా? 7 ఉన్నాయి. కొన్నారా అమ్మినారా అన్న మీరు? అమ్మింది మీరు, ఆయన కొన్నాడా? ఎట్లా? ఏ ఊరు అన్న మీరు? మాది నల్గొండ జిల్లా. ఓకే. మీ దగ్గర పాల రేట్ ఎట్టుంది నల్గొండలో? 50. అంతే? 50-60? లేదు. ఒక వారం పడుతుందా ఈయనకి? ఎప్పుడైనా వస్తుంటారా ఇక్కడికి? కంటిన్యూ వస్తారు. ఇక్కడ గురిజాల, మిర్యాలగూడెం, మళ్ళీ ఎక్కడ తక్కువ ఉంటాయి? మిర్యాలగూడలో తక్కువ ఉంటాయి రేటు? ఉంటది. మిర్యాలగూడెం తక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక రకంగా కోసూరు కూడా దొరుకుతుంది కదన్నా ఇదే రోజు? మేము అక్కడ గురిజాల అంటే అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ కోసూరులో తక్కువ ఉంటాయినా రేటు? ఈ గురిజాల తక్కువ ఉంటాయి? ఇక్కడే తక్కువ ఉంటాయి. ఇక్కడ తక్కువ ఉంటాయి. పెద్ద మార్కెట్ దానికంటే. అంటే అది దాని దీనికంటే అదే కొంచెం పెద్దగా ఉంటది మార్కెట్ అయితే. కోసూరే పెద్ద. రేటు కొంచెం. మేమైతే గురిజాల వస్తాం. 70 ఎకరాలు ఉంది. అవునులే. ఇక్కడ కంటిన్యూగా ఇక్కడ గురిజాల, మిర్యాలగూడెం, కంటిన్యూగా మిర్యాలగూడెం, ఈ 2 సంతలు ఎక్కువ. మల్లెపల్లి. ఓకే సరే, థ్యాంక్స్ అన్న. అమ్ముడైపోయింది అన్న? ఎంత పోయింది అన్నది? 80,000. ఈ గేదె 80,000కు సేల్ అయింది. 80,000కు. దానికి దూడదు 3.5-4. ఎంత 20,000 ఏంటన్నా? అదే ఎంత? అదెంత అయింది? 1,30,000. 1,30,000కు సేల్ అయిందంట. 2 అవుతుంటుందా? ఎన్ని వచ్చి 6 ఇస్తుందా? 5 1,30,000కు అమ్ముడైంది అనేసి చెప్తున్నారు. ఈ గేదె నిండుసుడి గేదె వచ్చేసి 80
6 86,000 పడింది. ఈయన ఒక 10 రోజులు ఉంటుందా 5 రోజులు ఉంటుందా దందుడు అదే వారం వారం ఉంటుంది. ఎన్ని వచ్చు బ్రదర్ పాలు? ఇది 4.5 అన్నాడు కానీ 4-5 పక్కన. అంటే ఉదయం ఒక 4 సాయంత్రం ఒక 4 8 అనుకో. ఇది 8 85,000 పడిందా? నెక్స్ట్ ఇదా ఒకసారి లేపు ఇది హై లే హై. ఇది ఎంత పడింది బ్రదర్? 95 పడింది. ఇది 5 లీటర్లు అన్నాడు. పూటకు 5 రోజుకు 10. ఇది వారం రోజులు దున్నపోతుడు అన్నట్టు. ఇది పెయ్యదుడలే పెయ్యేది. నెక్స్ట్ ఇది 85,000 పడింది. దీనికి పెయ్యదుడు ఇది 10 రోజులు 10 రోజులు అవుతుంది. ఇది ఎన్ని వచ్చు బ్రదర్ పాలు? 4.5 ఒక అర్ధ లీటర్ అటు ఇటు అంతేనా? 3 ఇది బ్రదర్ అదే పెద్దదా? ఓకే మేము మొత్తం 4 తీసుకుంది. అన్ని ఒక 2 అయితే ఉంటాయా? అన్ని 2 అయితే ఉంటున్నాయి కదా మాక్సిమం? 3 ఇది 3 అయితే ఉంటుందా? మిగతా ఇది 2 అయితే ఉంటది కదా? అది ఒక 2 అయితే ఉంటది. ఇక లోకల్ దగ్గరేనా బ్రదర్ మేము? ఓకే పర్లేదు ఇక్కడ రేట్లు. పాలు తీసుకుపోయి ఇస్తాయా బ్రదర్ కరెక్ట్ గానే? అంటే అటు ఇటు ఒక అర్ధ లీటర్ అటు ఇటు అయితే అంతే 4 మీరు రావడం ఉంటే ఫస్ట్ టైం ఇక్కడికి? పాలు ఎంత మీ దగ్గర? పాలు ఎంత అమ్ముతాయి? మాకల్లా లీటరు ప్యాడ్ బట్టి 80 కూడా పోతాయా? 80 పోతాయా అక్క? 90 పోతానా అక్క? ప్యాడ్ బట్టి మీ అంత వస్తాయి అక్క మీ? మేము గడ్డి అట్లా దానికి ఇట్లా పెట్టుకుంటాం. అంటే మీకు అక్కడ బ్రీడ్ ఏమున్నాయి? లోకల్ బ్రీడ్ ఉన్నాయి ఏమున్నాయి అక్క? ఏం లేదు మీదే ఉన్నాయి ఇలాంటివే గ్రేడ్ కొన్ని ముర్రా కొన్ని గ్రేడ్ ముర్రా ఉన్నాయి. అంతే కంటే ఇలాంటివి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలని ఇక్కడికి వెళ్ళచ్చు. ఓకే సరే థ్యాంక్స్ అక్క.